హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఈ వీడియో వచ్చేసి మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి కోళ్ళకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రోటీన్ ఎట్లా ఇవ్వాలనేది మనకి ఈ వీడియో అనమాట. సో జీరో కాస్ట్లో మంచి ప్రోటీన్ ఫుడ్ ఎట్లా అనేది. సో మనకి నార్మల్గా మార్కెట్లో చేపలు దొరుకుతాయి. ఆ చేపలు అనేది వాళ్ళు చిన్న చిన్న చేపలు ఉంటాయి అనమాట, చందమామ లాంటి చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఆ చేపల్ని వాళ్ళు ఫిష్ హెడ్ అనేది కట్ చేసి నార్మల్గా వాళ్ళు మిగిలిన సేల్ చేస్తారనమాట. సో హెడ్ అనేది మనం తెచ్చుకొని 2 టైప్స్గా వాడచ్చు, అంటే 2 విధాలుగా వాడుకోవచ్చు. పచ్చిగా వేస్తే తింటాయి, కానీ కాకపోతే ఏంటంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల కోళ్ళకి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఒక రైస్, ఒక చిన్న గ్లాస్లో, టీ కప్ గ్లాస్లో రైస్ తీసుకొని ఈ ఫిషెస్ని కడుక్కొని దాంట్లో యాడ్ చేసుకొని ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ చేసి మనం కోడికి ఇవ్వచ్చు. అది చాలా మంచిది. లేదు అట్లా అనుకుంటే మనము ఈ చేపల్ని కడిగి బిడ్ల మీద కానీ ఎక్కడైనా ఎండ బాగుండే ప్లేస్లో ఎండబెట్టుకొని ఒక 3 to 4 days ఎండబెట్టుకున్నాం. మనకు పచ్చిమిరపకాయలు ఎట్లా ఎండబెట్టుకున్నా అట్లా పెట్టుకుంటే మనకి ఎండిపోయి మొత్తం మంచి సౌండ్ వస్తాయి అనమాట. సో వీటిని మళ్ళీ మనం స్టోర్ చేసుకొని మనం కోళ్ళకి ఫీడ్కి ఇవ్వచ్చు అనమాట. అంటే రెగ్యులర్గా ఫీడ్ కానీ కాకుండా పోయినా నార్మల్గా మనము ఈవినింగ్ పూట కోళ్ళు మనకి ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్ని ధాన్యాలు అవి ఎక్కడెక్కడ తిండి దొరకపోయినా కూడా మనకి ఇంట్లో కొంచెం మనం ఈవినింగ్ పూట వేస్తాం కదా. సో అదే విధంగా మనం వీటిని ఫీడ్కి ఇవ్వచ్చు. మంచి ప్రోటీన్ అండ్ హై ప్రోటీన్ మినరల్స్ ఉన్న ఫుడ్ అనమాట ఇది. సో ఇట్లాంటి ఫీడ్ అనేది మనం కోళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. మంచి గుడ్లు పెట్టడానికి కానీ మంచి గ్రోత్కి యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇదే వాడతాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఛానల్ ఫస్ట్ టైం చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.